అసూయపరుడైన సౌలు సుఖభోగాలను అనుభవించాడేమో కానీ ఏమండి తన జీవితాంతం దావీదుని తరుముతే సరిపోయింది. ఎక్కడున్నాడండి నెమ్మదిగా? ఒకటి. రెండు, యోనాతాను నెంబర్ 1 మంచోడండి, మంచి బుద్ధిమంతుడు, మంచి గుణవంతుడు, మంచి స్నేహశీలండి. కానీ యోనాతాను కూడా తనతో పాటు తన తండ్రితో పాటు అర్ధాంతరంగా యుద్ధంలో చచ్చిపోయాడు. యోనాతాను కుమారుడు యుద్ధ సమయంలో దాది తీసుకుని వెళ్తుంటే పడిపోతే కుంటోడైపోయాడండి, కాళ్ళు లేనోడు కుంటోడైపోయాడు. సౌలు కొడుకేమో అర్ధాంతరంగా చచ్చిపోయాడు, సౌలు మనవడేమో కుంటోడైపోయాడు. సౌలు తర్వాత రాజు అవ్వాల్సినటువంటి తన తర్వాత తరం లేకుండా పోయింది. నేను అంటాను, అసూయ కలిగినటువంటి వాళ్ళు ఈ రోజున బాగానే ఉన్నారేమో, భక్తిహీనులు కూడా చిగురుస్తారంట, గడ్డి చిగురిచినట్టు. ఉదయమున గడ్డి మొలుచును, సాయంత్రమున కనబడకుండా పోతారు. అసూయ అనేది నీ మట్టుకు నువ్వు బాగానే బతుకుతావు అనిపిస్తుంది, కానీ నీ పిల్లలకి బ్రతుకు లేకుండా చేస్తుంది.